వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి. వెండి చేపలు అంటే తోక చేపలు అంటారు, చాలామంది తాటాకు చేపలు అంటారు. పులుసు అండి. మొదట పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు వేసి అవి చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమోటా, తరిగిన పచ్చిమిర్చి వేసి అవి మగ్గిన తర్వాత కరివేపాకు వేసి ఎక్కువ తాటాకు చేపలు తింటే మంచిదండి. వెండి చేపలు తింటేను చాలా మంచిది. ఇవన్నీ మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి తర్వాత ఇవి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోయాలా. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు పిసుక్కొని పక్కన పెట్టుకొని చింతపండు పులుసు పోయాలా. కాసింత ధనియాల పొడి వేసి చింతపండు పులుసు పోయాలా. చింతపండు పులుసు పోసిన తర్వాత అది కొద్దిగా కలబెట్టేసి అదంతా కలయి పెట్టి మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత గుమ్మలాడద్ది ఎండు చేపల పులుసు. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎండు చేపల పులుసు. అవి మామిడి ముక్కలు వేసేసి దాంట్లో మామిడి ముక్కలు వేసి అవి బాగా ఉడకాల. ఉడికిన తర్వాత ఎండు చేప ముక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిలో పసుపు వేసి కొద్దిగా వాసన పోద్దండి. ఏమైనా మనం కొద్దిగా వాసన వస్తాయి కదా ఎండు చేపలు, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. అవి ఎత్తి దాంట్లో పోయాలా. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మలాడే ఎండు చేపల పులుసు రెడీ. ఇది సూపర్గా ఉంటుంది. రాగి సంగటిలో కానీ అన్నంలోకి కానీ దేంట్లైనా వేసుకోవచ్చు. వేడి అన్నం వేసుకొని ఒక ఎండు చేపల ముక్కలు వేసుకొని ఒక మామిడి ముక్క వేసుకొని తింటే అంత సూపర్ టేస్ట్. అప్పుడప్పుడు నెలకు 3-4 సార్లన్నా వెండి చేపలు తినాలంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే.